నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోల్లోని శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో బగలాముఖి అమ్మవారిని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మంగళవారం దర్శించుకున్నారు. ప్రాచుర్యం పొందిన దేవస్థానం కావడంతో కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో బగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అట్లా పూతంతా మనం ఓకే. వానలాంఛనం బాపట్ల జిల్లా చీరాల పద్మశాలియ బృహత్తర కళ్యాణ మండపంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య రుణాలు మంజూరు చేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, వివిధ రుణాల లబ్దిదారులు పాల్గొన్నారు. చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. 7,900 ఉంటే మేము ఒకటే చెప్తాం, బ్యాంకు వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏం చేస్తామంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న లోన్లే కాబట్టి డిఫాల్ట్ అయ్యింటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరికి ఇచ్చైనా సరే వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి మీరు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు ఉన్నటువంటి వివిధ రూపాల్లో ఈ యొక్క స్కీమ్స్ చూసుకున్నట్టుగా అయితే ఇవన్నీ కూడా మనం గమనిస్తే వీళ్ళు చాలా చిన్న లోనాలు ఉన్నటువంటి వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా కూడా లోన్ ఇవ్వడం జరిగింది. ఇంకా పెద్ద స్థాయికి వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఎవరైనా అడగాలి కదా, సెక్యూరిటీతో తీసుకొస్తారు. ఇక్కడ ఒకే ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకుంటే వ్యక్తిగత భద్రత కూడా వచ్చేసింది. అంటే ఒక 20 రూపాయలు కట్టించుకొని ఒక మనిషి దగ్గర వాళ్ళకి 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ బెనిఫిట్ ఇచ్చే స్కీమ్ కూడా పెట్టింది. దాంట్లో భాగంగా వీళ్ళు
పచ్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఊరిని పొల్లవారి కాలం కంప్లీట్ ఊరు మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేశారు. అంటే ఈరోజు మన భాగమా, ఈరోజు మనందరూ ఇక్కడ కూర్చొని ఆనందంగా ఉన్నాం. కానీ ఒకసారి ఏదైనా జరిగితే పరిస్థితి ఆ కుటుంబం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది. దానికే ఈరోజు మనం పెద్ద ఎత్తున పార్టీ సభ్యులుగా కూడా ఇచ్చారు. దాదాపు 5 లక్షల రూపాయలు బెనిఫిట్ ఇచ్చారు సార్. మీరు యాక్సిడెంటల్ బెనిఫిట్ 5 lakhs, కేవలం 100 రూపాయల సభ్యతో 2 సంవత్సరాలకి సరిపడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున చేశారు. కాబట్టి ఇక్కడ మీ భద్రత కోసం, మీ ఎదుగుదల కోసం ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి. వినుకొండ పట్టణంలోని కీర్తి థియేటర్ కాంప్లెక్స్ నందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతి పర్వదినానికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అర్ధ శత దినోత్సవ వేడుకలు విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘ అధ్యక్షులు శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం విసిహెచ్ అయ్యప్పరెడ్డి, కౌన్సిలర్ భాషా, ఎస్కే దాదాసాహెబు, పి కరీముల్లా ఖాన్, వెంకటకృష్ణ, జి వెంకిరెడ్డి, పి శంకర్, పున్నారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పనిచేసుకోండి మామూలు పనిచేసుకోండి. ఒకసారి చూడండి. ఒక్క నిమిషం అంతే అంతా అందరు ఏ చేసిన తర్వాత నిలబడండి, కనబడతాం. సుందరం దగ్గరికి వెళ్ళి ఫ్లాష్ వస్తుంది. కొంచెం దగ్గర ఉండరాదు, ఎందుకు ఆ గ్యాప్. మళ్ళీ పూలు చల్లండి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి హాజరైనటువంటి మిత్రులు విద్యార్థులు అందరికన్నా పెద్ద వయసు కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారి యొక్క సినిమా 50 రోజులు నడిచినటువంటి కీర్తి థియేటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి విషయం. ఈ మేనేజ్మెంట్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించినందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజుల్లో కూడా మరి సినిమాలో ఒక టీచర్ ని కాన్సెప్ట్ గా తీసుకొని ఆయన యొక్క విషయాల గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి టీచర్ యొక్క పరిస్థితి శుభ సూచకం. వినుకొండ నియోజకవర్గ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన వినుకొండ నియోజకవర్గము మన శివ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటర్ గారు, మన థియేటర్ యాజమాన్య అయ్యప్పరెడ్డి గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, మన కరీముల్లా గారి అసోసియేషన్ రాజశూడి వాళ్ళు, ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు సినిమా అనేది థియేటర్స్ కానివ్వండి, తర్వాత సినిమా ఫీల్డ్ అనేది చాలా గడ్డు కాలంలో ఉంది.
అటువంటి గడ్డు కాలంలో మనకు అనిల్ రావుపూడి గారు మన విక్టరీ వెంకటేష్ గారితో ఒక మంచి విజయవంతమైన సినిమా తీశారు. 50 రోజులు 300 కోట్ల గ్రాస్ అనేది దాటిపోయింది. ఇంకా ఈ సినిమా ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మన నియోజకవర్గంలో శివాగారి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు చేశారు, అన్నదానం చేశారు. చాలా మంది పేదవాళ్ళకి మా యొక్క థియేటర్ లో కీర్తి కాంప్లెక్స్ లో వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. 50 రోజులు ప్రదర్శించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ సినీ ఫీల్డ్ ని వెంకటేష్ వచ్చి ఆదుకున్నాడు ఈ సంవత్సరం. అలాగే అందరూ అలా తీసి సినిమాలు తీసి సహకరించాలని కోరుకుంటుంది. ముందు రోజులు ఇలాంటి సినిమాలు తీయాలని, ఇలాంటి కార్యక్రమాలు మన వెంకటేష్ ఫ్యాన్స్ శివకుమార్ గారు చేయాలి, ఆపరణలో చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ సంక్రాంతికి జనవరి 14 విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయం సాధించి ప్రాంతీయ చిత్రాలలో 300 కోట్ల పైగా గ్రాస్ సంపాదించి వినుకొండ కీర్తి కాంప్లెక్స్ లో మొట్టమొదటి 50 రోజుల చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ అభిమానులు 2 రాష్ట్రాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. వాటిలో భాగంగా ఈ రోజు వినుకొండ కీర్తి కాంప్లెక్స్ లో ఈ రోజు మేము 50 రోజుల ఫంక్షన్ చేస్తున్నాము. ఈ చిత్రం 50 రోజులు ప్రదర్శింపబడడానికి మాకు సహకరించిన మా మిత్రుడు అయ్యరెడ్డి గారికి, ఇమ్మడిచెట్టి నాగేశ్వరరావు గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈ చిత్రం గిరిరాజ్ ప్రొడక్షన్ లో 4వ సూపర్ హిట్ వరుసగా, అలాగే అనిల్ రావుపూడి సినిమాల్లో 3వ సూపర్ హిట్. తెలుగుదేశం నాయకులు ఆనందం కోసమే 62 సంవత్సరాల పైబడ్డ పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి హింసిస్తున్నారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నర్సరావుపేట తెలుగుదేశం నాయకుడు కొట్ట కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి పీటీ వారెంట్పై నర్సరావుపేట కోర్టుకి పోలీసులు హాజరు పెడుతున్నందు సందర్భంగా అక్కడికి వచ్చిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సార్ ముందుకెళ్ళమా కిషోరు. ఓకే సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో 14 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 14 చోట్ల 14 కేసులు 14 పోలీస్ స్టేషన్లో రికార్డు చేయడం జరిగింది. ఈరోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తున్నారు. ఆమె వేలో ఉన్నాడు కృష్ణమురళి గారు. ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒక్కసారి చూస్తే నర్సరావుపేటలో కొట్టా కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ 11/1/2023 తేదీన సినీ నటుడైన కృష్ణమురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవహేళన చేసే విధంగా వారి మాట తీరు, వారి ప్రవర్తన ఉన్నందున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన కంప్లైంట్ అది ఏది 23లో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారంటే 504, 67 IT ఇవన్నీ కూడా 7 సంవత్సరాలు
ఇవాళ కేసులు పెడితే మీరు రాజీ చేసుకుంటారా లేదని ఒక డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి పిలిచి వార్నింగ్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేత రాజీ చేయించుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. వాళ్ళ భయపెట్టి భయాందోళన గురి చేసి ఈ విధంగా ఈరోజు అధికారంలో భయపెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయపెట్టాలి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఆయన్ని పీటీ వారెంట్ మీద తీసుకెళ్తారు. పోసాని కృష్ణమల్లి, మొన్నటిదాకా సోషల్ మీడియా సుధారాణి. ఈ రోజు ఒకటే చెప్తాను, ఎవరు భయపెట్టడానికి ఇక్కడ ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయం. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడం కూడా ఖాయం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ పోసాని కృష్ణ. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి సచివాలయం 3 వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ గత 3 రోజుల క్రితం 1వ తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి పంపిణీ చేయవలసిన 11,12,500 రూపాయల పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు. దీంతో దాచేపల్లి కమిషనర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాజాగా వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తప్పును ఒప్పుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లు వేసి మోసపోయినట్లు తెలిపాడు. తనకి 1 నెల గడువు ఇస్తే తన తల్లిదండ్రులను అడిగి తిరిగి నగదు చెల్లిస్తానని మొరపెట్టుకున్నాడు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్, నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు 1 నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య, పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు 1 నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళా రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. నేను 1 నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలో రొంపిచెల్ల సుబ్బయ్యపాలెం గ్రామాల మధ్య ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్పీ కంచె శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును స్థానిక ఎస్ఐ మణికృష్ణను అడిగి తెలుసుకున్నారు. నేను ఇక్కడ అడ్రోడ్లో టోల్ గేట్ అవతల హోటల్ ఉంది కదా, అక్కడ బండి ఇచ్చేద్దాం. ఊపురా స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.